నమస్తే అండి, టెంప్టింగ్ బౌల్స్ కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్ లో ఈరోజు 1 kg మటన్తో 5 స్టార్ హోటల్ని మించిన రుచితో మటన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నానండి. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా అయిపోయేలా చూపిస్తాను. మటన్ ముక్క సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుంది, అలాగే రైస్ కూడా పొడి పొడిగా. చూడండి, రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఉంది కదా. ఘుమఘుమలాడిపోతూ రుచి అయితే అద్దరిపోతుందన్నమాట. మీరు ఇంకేం ఆలోచించకండి, బ్లైండ్గా వీడియోని ఫాలో అయిపోయి ఈ సండే మీ ఇంట్లో కూడా ఈ మటన్ బిర్యానీ చేసేసి అందరితోనూ వావ్ అనిపించేసుకోండి. చెప్పాను కదండి, ఇక్కడ నేను 1 kg మటన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి తీసుకున్నాను. ఈ పీసెస్ సైజ్ అనేది మీ ఇష్టం అండి. బిర్యానీ కట్ పీసెస్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా కర్రీ కట్ తీసుకున్నా పర్వాలేదు. నేనైతే కర్రీ కట్ పీసెస్ తీసుకున్నాను. కేజీ మటన్ తీసుకున్నాం కదా, సో రైస్ కూడా కేజీ తీసుకోవాలన్నమాట. అంటే 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. సో ఈ గ్లాస్తో 3 గ్లాసులు అయితే 1 kg బియ్యం అవుతాయండి. తెలుసు కదా, దమ్ బిర్యానీకి ఎప్పుడు కూడా బాస్మతి రైసే వాడుకోవాలి. ఇందులో నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ రైస్ మునిగే వరకు నీళ్లు పోసి 1 గంట సేపు అలా పక్కన పెట్టేసేయండి. సో దీన్ని 1 గంట సేపు పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాలు, 10-12 లవంగాలు, 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 10-12 యాలకులు, 2 నల్ల యాలకులు కూడా వేసి జస్ట్ కచ్చా పచ్చగా బ్లెండ్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ లో వేసేసేయండి. దీంతో పాటు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అంత కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఇది వచ్చేసి హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అండి. ఇది ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా. ఇది 1 టీ స్పూన్ అంత వేస్తున్నాను. దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, చూడండి. అలాగే 2 బిర్యానీ ఆకులు, 1 జాపత్రి, 2 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గ, అలాగే 1 చిన్న ముక్క జాజికాయ వేసుకోండి. ఈ జాజికాయ ఫ్లేవర్ మటన్ కి చాలా చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం అంత రాతి పువ్వు వేస్తున్నాను. దీంతో పాటు 6-7 పచ్చిమిరపకాయలని ఇలా కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. ఈ దమ్ బిర్యానీకి పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుందండి. సో కారం లేని మిరపకాయలు చూసి వేసుకోండి. కారం ఎక్కువ ఉన్న మిరపకాయలు అయితే బిర్యానీకి ఘాట్ ఎక్కువ అయిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి ముందు ఈ మసాలాలన్నిటిని కూడా మటన్ కి బాగా పట్టించేసేయండి. మసాలాలన్నీ మటన్కి ఇలా చక్కగా పట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 అరకప్పు అంటే 125 ml కమ్మటి పెరుగు వేస్తున్నాను. దీంతో పాటు 1 చెక్క నిమ్మరసం, పిడికెడు పుదీనా తరుగు, పిడికెడు కొత్తిమీర తరుగు కూడా వేసి మొత్తం బాగా కలిపేసేయండి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి కూడా వేసి బాగా కలపండి. చూడండి, ఇలా మొత్తం బాగా కలిపేసి దీన్ని 1 గంట సేపు అయినా పక్కన పెట్టేసేయండి. ఒక 4-5 గంటలు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేయగలిగితే ఇంకా బాగుంటుందండి. టైం ఉంటే అలా చేసుకోండి, టైం లేకపోతే కనుక 1 గంట సేపు అయినా అలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో 1 అరకప్పు అంటే 125 ml నూనె వేడి చేసుకొని ఇందులో 4 మీడియం సైజ్ ఉల్లిపాయ చీలికలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇందులోంచి సగం ఆనియన్స్ ని తీసి వేరే బౌల్లో వేసుకొని పక్కన పెడుతున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ని బిర్యానీని అసెంబుల్ చేసేటప్పుడు వాడతానండి. ఈ మిగిలిన ఆనియన్స్ లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసి మీడియం ఫ్లేమ్ మీద మటన్ లోని పచ్చివాసన పోయేంత వరకు ఒక 10-15 నిమిషాలు బాగా కుక్ చేసేయండి. చూడండి, 10-15 నిమిషాలకి మటన్ లోంచి కూడా ఇలా నీరు వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 అరకప్పు నీళ్లు పోస్తున్నాను. నేనైతే 1 అరకప్పు నీళ్లు పోసాను, కానీ నీళ్ళు అయితే పోయిన అవసరం లేదండి. ఎందుకంటే విజిల్ పెట్టిన తర్వాత మటన్ లోంచి ఇంకా నీరు వస్తుంది కాబట్టి ఆ నీటితోనే మటన్ చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఈ విజిల్స్ రావడం కూడా మీరు తీసుకున్న మటన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఒకవేళ మటన్ అనేది ముదురుగా ఉన్నట్లయితే 5-6 విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. అదే లేతగా ఉన్న మటన్ తీసుకున్నట్లయితే 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈ మటన్ ఉడికేలోపు రైస్ కుక్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో 3.5 లీటర్స్ నీళ్లు పోస్తున్నాను. ఇందులో ముందుగా నీళ్ళకి సరిపడినంత ఉప్పు వేసేసేయండి. రైస్ కి ఉప్పు క్వాంటిటీ కరెక్ట్ గా ఉండాలండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1 టేబుల్ స్పూన్ షాజీరా, హోల్ గరం మసాలా వేస్తున్నాను. అంటే 4 లవంగాలు, 4 యాలకులు, 2 నల్ల యాలకులు, ఇంచు దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, కొంచెం అంత రాతి పువ్వు కూడా వేసేసేయండి. దీంతో పాటు కొంచెం పుదీనా తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 చెక్క నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకోండి. రైస్ పొడి పొడిగా ఉంటుంది. ఇలా అన్ని వేసేసిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి నీళ్ళని బాగా రోలింగ్ బాయిల్ అవ్వనివ్వండి. ఈలోపు ఒక బిర్యానీ గిన్నె తీసుకొని ఇందులో అడుగున 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి స్ప్రెడ్ చేసేసేయండి. నెయ్యి మొత్తం ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేస్తున్నానండి. మీడియం ఫ్లేమ్ మీద 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మటన్ చక్కగా ఉడికిపోయింది. కాకపోతే ఇంకా నీరు ఉంది కదా, ఈ నీరంతా ఎగిరిపోయేంత వరకు మళ్ళీ ఫ్లేమ్ ని హైలో పెట్టి కుక్ చేసుకోండి.
ఇలా ఉడికేటప్పుడు ఒకసారి మీరు రుచి చూడండి, అంటే ఉప్పు సరిపోయిందా లేదా తెలుసుకోవడానికి. ఈ గ్రేవీలో ఉప్పు కరెక్ట్ గా ఉండాలన్నమాట. కొత్తగా వంటలు చేసే వాళ్ళైతేనే ఇలా రుచి చూడాల్సి వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదండి. అంటే సరిపోలేదనిపిస్తే ఇప్పుడే ఇంకొంచెం యాడ్ చేసుకుని కలిపేసుకోవచ్చు. చూడండి, ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికిస్తే మటన్లో నీరంతా 70% వరకు ఎగిరిపోతుంది. ఈ 30% గ్రేవీని ఉంచేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మటన్ని నెయ్యి రాసి పెట్టుకున్న బిర్యానీ గిన్నెలో వేసేస్తున్నాను. మొత్తం ఇలా చక్కగా నీట్గా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టిన నీళ్లు కూడా చూసారా చక్కగా మసులుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసి హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల వరకు ఉడికించండి. 10 నిమిషాలకి రైస్ ఒక 60% వరకు ఉడుకుతుందండి. అంటే రైస్ మెత్తగా ఉండకూడదు, బ్రేక్ చేస్తే ఇలా సగానికి బ్రేక్ అవ్వాలి, అంతే, మెత్తగా ఉడికిపోకూడదు. ఇలా 60% ఉడికిన రైస్ ని మటన్ పైన ఒక లేయర్ కింద వేసేసేయండి. దీనిపైన 2 చిటికెళ్ళంతా బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా తరుగు, 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి కూడా వేసి మూత పెట్టేసేయండి. మిగిలిన రైస్ ని హై ఫ్లేమ్ మీద మరొక 7-8 నిమిషాలు అలా ఉడికిస్తే 90% వరకు ఉడుకుతుందన్నమాట. ఈ రైస్ మొత్తాన్ని టాప్ లేయర్ కింద వేసేసేయండి. ఇక ఫైనల్ గా దీనిపైన కొంచెం అంత కొత్తిమీర, పుదీనా తరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, దీనిపైన 2 చిటికెళ్ళంతా బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా సాఫ్రాన్ మిల్క్ వేస్తున్నాను. అంటే కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి ఉంచి ఆ పాలు వేసేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లంత నెయ్యి కూడా వేసేసి బిర్యానీ గిన్నెని ఇలా అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేసేసేయండి. ఇలా అల్యూమినియం ఫాయిల్ లేని వారు ఏం చేస్తారంటే గోధుమ పిండితో చపాతీ ముద్దలా చేసేసి గిన్నె పైన మూత పెట్టేసిన తర్వాత ఆవిరి బయటికి పోకుండా అంచుల్ని బాగా సీల్ చేసేసేయండి. నేనైతే ఇలా అల్యూమినియం ఫాయిల్ ని కవర్ చేస్తున్నాను. దీనిపైన మూత పెట్టేసి ముందు 7-8 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించండి. తర్వాత ఫ్లేమ్ ని సిమ్మర్ లో పెట్టేసి అడుగుని ఇలాంటి ఒక తవ్వ పెట్టి దీనిపైన బిర్యానీ గిన్నెను పెట్టి స్టీమ్ పోకుండా పైన ఏదైనా బరువు పెట్టేసేయండి. నేను ఇక్కడ కాస్ట్ ఐరన్ తవ్వ పెట్టాను. ఇలా సెటప్ చేసుకొని లో ఫ్లేమ్ మీద దీన్ని ఒక 20 నిమిషాల పాటు దమ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వెంటనే మూత తీసేయకుండా మరొక 10-15 నిమిషాలు అలా సెట్ అవనివ్వండి. మొత్తం 45 నిమిషాల తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్ గా వచ్చిందో. సేమ్ టిప్స్ ఫాలో అవ్వండి. 5 స్టార్ హోటల్లోని షెఫ్స్ కంటే కూడా మీరే బాగా చేసేస్తారనమాట. అంత బాగుంటుందండి. సో మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.